వెల్కమ్ బ్యాక్ టు కార్పొరేటర్ గ్రాఫ్. తండ్రి తర్వాత కొడుకు డివిజన్లో అధికారమంతా ఈ కుటుంబానిదే. గ్రామం పట్టణంగా మారి గ్రేటర్లో కలిసిన సమస్యల పరిష్కారం మాత్రం కావటం లేదు. దీంతో చిన్న వర్షం పడ్డా చంపాపేటలో కంపు కంపు, రోడ్లన్నీ బురద బురద, గుంతలతో జనానికి నరక యాతన. డివిజన్ ఇంత దారుణంగా ఉంటే కార్పొరేటర్ ఏం చేస్తున్నట్టు? జనం దృష్టిలో కార్పొరేటర్ గ్రాఫ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గ్రేటర్లో చంపాపేట్ డివిజన్ నంబర్ 17. ఇక్కడ మొత్తం 54,000 మంది ఓటర్లున్నారు. మొదటి నుంచి ఇక్కడ సామ కుటుంబీకులదే అధికారం. సామ బాలరెడ్డి దాదాపు 30 ఏళ్లుగా సర్పంచ్గా పనిచేశారు. బాలరెడ్డి కొడుకు సామ రమణారెడ్డి 2 సార్లు కార్పొరేటర్గా గెలుపొందారు. వాస్తవానికి గతంలో రమణారెడ్డి టీడీపీ కార్పొరేటర్గా గెలిచారు. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో రమణారెడ్డి టీఆర్ఎస్ లోకి వచ్చారు. కారు గుర్తుపై పోటీ చేసి బీజేపీ అభ్యర్థి వంగా మధుసూదన్ రెడ్డిపై అతి తక్కువ మెజారిటీ అంటే 150 ఓట్ల తేడాతో గెలుపొందారు. చంపాపేట డివిజన్ కు నలువైపులా పెద్ద పెద్ద రోడ్లుంటాయి. ఓ ఇన్నర్ రోడ్డు మధ్యలో డివిజన్ ఉందా అనిపిస్తుంది. బస్తీలు గల్లీల్లో మాత్రం సమస్యలు దారుణంగా ఉన్నాయి. కార్పొరేటర్ ఉన్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేరని తెలుస్తోంది. మున్సిపల్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వస్తుంటారు, ఫోటో దిగి చూసి వెళ్ళిపోతున్నారు, అంతేగాని వర్క్ మాత్రం చేస్తలేరు. బైక్ మీద వచ్చేటప్పుడు ఇంజన్ వరకు మునిగిపోతూ ఉంటుంది. అది హెవీ రైన్స్ వచ్చినప్పుడు, ఇట్లా మామూలు పడ్డప్పుడు ఏం కాదు, కానీ హెవీ రైన్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. చంపాపేట డివిజన్ పరిధిలోని కాలనీ వాసులు కొన్ని సంవత్సరాల నుంచి ముప్పుతిప్పలు పడుతున్నారు. వర్షం కురిసినప్పుడల్లా అష్టకష్టాలను అనుభవిస్తున్నారు. అధికారానికి అర్రులు చాచే సామా కుటుంబీకులు జనం గోడు పట్టక వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తుంటే ఒకే కుటుంబం దశాబ్దాలుగా పాలించి ప్రయోజనం ఏంటి? ఇతర కాలనీల నుంచి డ్రైనేజీ నీటితో పాటు వర్షపు నీరు కాలనీల్లోకి వస్తుంటే పరిష్కారం ఎందుకు చూపరు? నాలాల్లోని నీరు నేరుగా ఇళ్లలోకి వచ్చేస్తుంటే కార్పొరేటర్ ఏం చేస్తున్నట్టు అన్న ప్రశ్నలు పెను శబ్దం చేస్తున్నాయి. ఈ వాన వచ్చిందంటే గుంతల ఒండు మొత్తం పైకి వస్తుంది, జారి పడతారు జనాలు. మా షాప్ ముందర 2-3 పడ్డారు ఈ గుంతలో. మళ్ళా కార్లు కొట్టుకుపోతాయి, బైకులు కొట్టుకుపోయినాయి. ఈ వాన వచ్చిందంటే ఇక వరద ఎక్కడి నుంచి ఓల్డ్ సిటీ నుంచి వస్తుంటుంది. మొత్తం డౌన్ ఉంది కాలనీలో. ఆ డౌన్ వల్ల ఉష్క మొత్తం జామ్ అయ్యి పైపులకు వెళ్ళిపోక అట్లా జామ్ అయినప్పుడు కానీ వర్షం పడ్డప్పుడు వెంటనే అధికార యంత్రాంగం ఇక్కడికి వస్తారు, కానీ ఇట్లా చూస్తారు, వస్తామంటారు, ఇంతవరకు మళ్ళీ పత్తలేరు. ఏమైనా చెప్పడం వరకే కానీ మళ్ళీ వచ్చి పనులు చేసే పని కాదు. వర్షం పడిందంటే చాలు ఇళ్లలోకి నీరు రాకుండా అడ్డు పెట్టుకోవాల్సిందే ఎవరైనా. చంపాపేటలో ఏ కాలనీలోకి వెళ్లినా ఇదే అతిపెద్ద సమస్య. వర్షం కురిసినప్పుడల్లా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎన్నిసార్లు కార్పొరేటర్కి మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. పనిచేస్తున్నామంటూ పదే పదే సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప మరేం కనిపించడం లేదని వాపోతున్నారు ఇక్కడి వాళ్లు. దుర్గా భవానీ కాలనీ రోడ్ నంబర్ 12 సమస్యలమయంగా తయారైంది. దాదాపు 6 ఏళ్ల కిందట ఇక్కడ మోరీల్లో పేరుకుపోయిన సీల్ట్ తీశారు. తర్వాత చేయాల్సిన పనులు మర్చిపోయినట్టున్నారు. మోరీలపై పగలగొట్టిన స్లాబ్లు వేయడమే మరిచారు. దీంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. మోరీలన్నీ తెరిచే ఉన్నాయి. దీంతో ఎప్పుడెవరు నీళ్లలో పడతారో అర్థం కాని దుస్థితి. ముఖ్యంగా కొన్ని ఇళ్ల ముందు మోరీలు బార్లా తెరుచుకుని ఉండడంతో బయటకెలా రావాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వెళ్లే వాహనదారులకు కష్టంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు మొత్తం డేంజర్ జోన్ ని తలపిస్తోంది. అయితే ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కార్పొరేటర్ ని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అంతేకాదు ఈ సమస్య తీవ్రత తెలుసుకోవడానికి కమిషనర్ కూడా వచ్చి వెళ్తుంటారు. అయినా సరే సమస్య పరిష్కారం కాదు. వర్షం వస్తే ఆల్మోస్ట్ మినిమం 3 నుంచి 4 ఫీట్స్ వరకు వాటర్ వచ్చేస్తాయండి కాలనీలో మొత్తానికి. అందరు సఫర్ అవుతున్నారు, మేము ఒకరే కాదు కానీ కాలనీలో. అంటే మా కాలనీ వాటర్ కన్నా ఎదురుగా వచ్చే కాలనీ వాటరే ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట రావడానికి. కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు వచ్చి విజిట్ చేశారు ఇక్కడికి వచ్చి. అయినా మాకు ఇంతవరకు ఇంకా మాకు సొల్యూషన్ అయితే దొరకలేదండి. మరి ఈవెన్ గవర్నమెంట్ తరఫున కానీ అట్లీస్ట్ వాటర్ వెళ్ళడానికి సోర్సెస్ ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చంపాపేట డివిజన్ కు ఎక్కడ చూసినా చుట్టూ పెద్ద పెద్ద రోడ్లు. ముఖ్యంగా ఇదిగో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్ట్ అవుతుంది. చంపాపేట లోపలికి రావడానికి ఇక్కడ అందరూ టర్న్ కావాల్సిందే. మెయిన్ రోడ్డు మీద పెద్ద పెద్ద వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. ఎప్పుడు సరైన ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం అతిపెద్ద సమస్యగా తెలుస్తోంది. రోడ్డు దాటాలంటే ప్రాణాల మీదకు వస్తుంది. పైగా ప్రమాదాలను నివారించడానికి తగిన ఏర్పాట్లు లేవు, కనీస వసతులు లేవు. కానీ ఇక్కడ సీసీ కెమెరా ఒకటి. దీనివల్ల ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుని విచారణ చేయాలన్నది ప్లాన్. ఇది ఎలా ఉందంటే చేతులు కాలాక ఆకులు పడతామని తమకు తాము ప్రకటించుకున్నట్టు కనిపిస్తోంది. దీనికి బదులు ఇక్కడ సిగ్నల్ పెట్టి
ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఏర్పాటు చేస్తే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్న కనీస ఇంగితం ఉన్నట్టే కనిపించదు. ఇంతకుముందు రెగ్యులర్గా మనం ట్రాఫిక్ వాళ్ళకి చెప్పడం జరిగింది, సిగ్నల్ లేపియాలి, ఒక పోలీస్ కానిస్టేబుల్ని పెట్టాలి ఇక్కడ అంటే వాళ్ళు కేవలం సిగ్నల్ లైట్లు పెట్టివారు. అంటే వీళ్ళు కలెక్షన్లకు పెట్టుకున్నారా, దేనికి పెట్టుకున్నారా నాకు తెలియదు, కానీ సీసీ కెమెరాలు పెట్టిరు ఇక్కడ. ఆ సీసీ కెమెరా ఎందుకు పెట్టిరు? రాత్రి చూస్తే కనబడతాయి అవి మనం, అంటే యాక్సిడెంట్ అయితే కనబడడానికే పెట్టుకున్నట్టు ఉంది దానికి. కానీ వీళ్ళు ఈ వ్యవస్థలో ఎక్కడ కూడా సెటరేట్ చేయలేదు. ముందు డివైడర్ ఒకటి క్లోజ్ చేశారు, క్లోజ్ చేసి ఇంత దూరం రాలేకుండా అవతల అందరూ కూడా డివైడర్ ఎక్కువ వస్తున్నారు. దాని మీద ఇప్పటివరకు ఆర్ఎండ్బి వాళ్ళు దీన్ని ఎత్తు పెంచాలన్న కాన్సెప్ట్ లేదు, గత సంవత్సరం నుంచి నడుస్తున్నది. మరోపక్క ఇదే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు దాటేస్తుంటాయి. దీనికి కారణం డివైడర్లు రోడ్డు మట్టానికి వచ్చేయడం. దీంతో ఎటు పడితే అటు వాహనాలను తిప్పేస్తున్నారు. చిన్న చిన్న వెహికల్స్ అయితే పర్లేదు, కానీ ఏకంగా లారీలను కూడా మలుపు తిప్పేస్తున్నారు. దీంతో ఇదో యాక్సిడెంట్ జోన్ గా మారిపోయింది. ఈ ఊరికి వెళ్ళడానికి ఒక సిగ్నల్ సిస్టమ్ లేదు, ఒక వ్యవస్థ లేదు, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండడు, ఎవరు ఉండరు. మీరు చూస్తుంటే ఇక రైట్ సైడ్ మీ డివైడర్ల మీద నుంచి కూడా లారీలు, 4 వీలర్స్ 2 వీలర్స్ వస్తుంటాయి. దీనికి మేజర్గా ప్రమాదాలు అడ్డగా తయారైంది. రాత్రికి చీకటి పడితే ఎక్కడ కూడా వీళ్ళ వ్యవస్థ అంటే అక్కడి నుంచి దూరం నుంచి వచ్చేవాడికి వర్షం పడితే కూడా ఏం క్లారిటీ ఉండదు. రైట్ టర్నింగ్ ఉందా, స్ట్రెయిటింగ్, ఆ లైటింగ్తో కూడా కనబడదు. యాదగిరి నగర్ కాలనీలో వర్షాలకు నిలుస్తున్న నీటిని బయటకు పంపేందుకు కాలువ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఎదురుగా ఉన్న కాలనీలోని రోడ్ల కంటే ఎత్తుగా యాదగిరి కాలనీ రోడ్లను పెంచాల్సింది. సంవత్సరాల తరబడి ఇబ్బందులకు గురవుతున్నాం. ఎలాగైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు స్థానికులు. ఎవ్రీ ఇయర్ ఒక్కరోజు కాదు, లాస్ట్ ఇయర్ ఏమైందంటే కమిషనర్ సీన్ మొత్తం ఇదంతా ఇంత ఎత్తు వరకు వాటర్ వచ్చి అంతవరకు వాటర్ వచ్చేసి ఇండ్లకు పోతుంటే వాళ్ళు వచ్చి కూలగొడుతుంటే వాళ్ళు వద్దన్నారు. వాళ్ళు అవతల వాళ్ళు ఆ ఇల్లు వాళ్ళు మున్సిపాలిటీ వచ్చి కూలట్లే. లాస్ట్కు ఎంతసేపు ఫోన్లు చేసి కమిషనర్ అందరికి ఫోన్ చేసినప్పుడు వచ్చి అరే ఈ ఇండ్లు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ప్రాణాల పోయే మూమెంట్లో ఆ డీసీ వచ్చాడు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వచ్చేసి అప్పుడు ఉండి కొట్టించాడు. కనీసం ఆ వర్షం ఈ వాళ్ళు ఇల్లు కట్టుకున్న వరకు కూడా ఉండని అట్లే ఆ హోల్ కూడా వాళ్ళు ఉండనివ్వట్లేదు, వాళ్ళు మూసేస్తున్నారు. కనీసం వీళ్ళని అక్వైర్ చేయమంటే కనీసం 3 ఫీట్లు అక్వైర్ కూడా చేయట్లేదు. చంపాపేట డివిజన్ లో డ్రైనేజీ మెయింటెనెన్స్ అస్సలు బాగుండదు. పైగా మ్యాన్ హోల్స్ ఎక్కడా సరిగా లేవు. కొన్ని చోట్లయితే మ్యాన్ హోల్స్ పై ఉన్న బండలు పడిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా వాటిని బయటకు తీయలేరు. ఇక రోడ్లు ఎక్కడికక్కడ తవ్వేసి వదలడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఈ దారెంబడి నడవాలంటే నరకం కనిపిస్తోంది. ఇక్కడ వర్షం పడితే మొత్తము సంతోష్ నగరు అక్కడ యాకత్పూరకి వెళ్ళి వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వెళ్ళి 2 ఫీట్ నీళ్లు వారుతుంటాయి. వర్షం ఆగినాక కూడా ఎవ్వరు నడవలేరు. 1.5 అవర్ కర్ఫ్యూ లెక్క డిక్లేర్ అయిపోతుంది. నో బడీ కెన్ మూవ్. ఇక నీళ్ళన్నీ వల్ల పోయినాక అప్పుడు మెల్లమెల్లంగా నడుస్తుంది. ఇదిగో ఇది కార్పొరేటర్ సామ రమణారెడ్డి ఇంటికెళ్లే దారి. తన ఇంటి ముందు రోడ్లను కూడా సరిగా వేయించుకోలేరు సదరు కార్పొరేటర్. ఈ గుంతలను చూసి చెప్పొచ్చు కార్పొరేటర్ గారి పనితీరు ఎంత పక్వంగా ఉందో. సొంతింటి ముందు రోడ్లను బాగు చేయించలేని కార్పొరేటర్ ఇతరుల సమస్యలేం పట్టించుకుంటారన్న విమర్శలు వినవస్తున్నాయి. మరోపక్క చంపాపేట్ బస్టాప్ దగ్గర మరీ దారుణమైన పరిస్థితులు. రోడ్డు మొత్తం కంపురేగుతోంది. పొంగిపొర్లుతున్న డ్రైనేజీ కారణంగా జనం తిప్పలు పడక తప్పడం లేదు. కనీసం బస్టాప్ సౌకర్యం కూడా లేకపోవడంతో ట్రాఫిక్ తో అష్ట కష్టాలు పడుతున్నారు. 6 ఊర్లకి ఇక్కడ నుంచే మేజర్గా బస్సులు పోతాయి. చంపాపేట కాకుండా మీర్పేట్, బడంగపేట్, బాలాపూర్, నాదర్గోల్ అన్ని ఊర్లకి మేజర్గా బస్సు రూట్ ఇక్కడ నుంచే. కానీ ఇక్కడ మాత్రం మీరు దుస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే 3 బస్ స్టాప్లు ఉండాల్సిన ఒక జాగాలో ఒక్క బస్ స్టాప్ కూడా లేదండి. గత ఒక 5-6 ఇయర్స్ నుంచి మేము కంటిన్యూగా లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మీరు వర్షం పడ్డప్పుడైతే ఇంకా మరీ దారుణంగా దుస్థితి చూడొచ్చు. వాటర్ పోతూ ఉంటాయి, ఎండకి ఎండుతుంటారు, వానకు దడుస్తూ ఉంటారు, కానీ ఎక్కడి నుంచో కూడా తెలియదు. డ్రైనేజ్ లీక్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు నెల రోజుల నుండి కంటిన్యూగా వస్తున్నది. ఇది అందరికి ఇబ్బంది. వచ్చిపోయే మెయిన్ హైవే రోడ్ మీద ఉంది కాబట్టి వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మాకు కూడా ఇది వాసన భరించలేకుండా ఉన్నది విపరీతంగా. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇది డివిజన్ అభివృద్ధిలో వెనకాడే సామ రమణారెడ్డి అనుచరులు మాత్రం వసూళ్లలో ఎప్పుడూ ముందే ఉంటారన్న పేరుంది. కొత్త నిర్మాణాలు జరిగేటప్పుడు బిల్డర్ల దగ్గర భారీ వసూళ్లకు పాల్పడతారన్న పేరుంది. మరోపక్క షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర కూడా డబ్బు అడుగుతారనే ఆరోపణలున్నాయి. అభివృద్ధి పనుల విషయంలో మాత్రం తనకంతా తెలుసని చెప్పుకొస్తారాయన. అంతా తెలుసని చెబుతూ డివిజన్కి ఏమీ చేయని కార్పొరేటర్ గా ముద్రపడిపోయింది ఈ కార్పొరేటర్ కి. ఏళ్ల తరబడి సామ కుటుంబీకుల పాలనలో పడి మగ్గుతున్న చంపాపేట డివిజన్ కి విముక్తి ఎప్పుడో అన్న కామెంట్లు సైతం వినవస్తున్నాయి. ఇక్కడ ఇంత దారుణంగా ఉంటే కార్పొరేటర్ మాత్రం తనది అవినీతి రహిత డివిజన్ గా చెప్పుకొస్తున్నారు. చంపాపేట డివిజన్ అనేది 150 డివిజన్లో ఒక డిఫరెంట్ డివిజన్.
ఈ 150 డివిజన్లో 95% పనులు పూర్తయినాయి. కమ్యూనిటీ హాల్ కానీ, పార్కులు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, దేవాలయాలు కానీ, పబ్లిక్కి సంబంధించిన ఇష్యూలు అన్నిటికంటే ముఖ్యంగా అవినీతి లేని డివిజన్ ఇది. ఇందులో ఎవరు ఇల్లు కట్టుకున్నా డబ్బులు అడిగి అలాంటిది ఉండదు. ఎందుకంటే గతంలో గ్రామ పంచాయతీ కూడా 30 ఇయర్స్ మా ఫాదర్ ఇక్కడ సర్పంచ్గా ఉండే, తర్వాత మళ్ళీ తిరిగి నేను రెండోసారి కార్పొరేట్, అంటే 56 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎవరు కూడా గెలవలేదు. మరి ఇక్కడ రాజకీయం ఏదో లబ్ధి కోసమే కాక ప్రజాసేవను పాతది నెమరేసుకొని చేయడం. చంపాపేట రమణన్న ఫోన్ చేస్తే చాలు బుల్లెట్లా దూసుకొస్తారని అంటారు ఆయన అనుచరగణం. కార్పొరేటర్ తీరు చూస్తుంటే సిద్ధడు అద్దంకి వచ్చాడు వెళ్ళాడు అన్న చందంగా ఉందని వాపోతున్నారు సామాన్యులు. కార్పొరేటర్ వచ్చి వెళ్లగానే ప్రయోజనం లేదని ఈ పొలిటికల్ స్టంట్లు పక్కన పెట్టి తమ పనులు చేసి పెట్టాలని కోరుతున్నారు ఇక్కడి వాళ్ళు. ఇదిలా ఉంటే డివిజన్లో మోడల్ మార్కెట్, మినీ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కోసం 4 కోట్ల పనులు చేశామని అంటున్నారు. అంతేకాదు మరో 5 కోట్ల రూపాయలతో బైరామల్ చెరువు అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు. చంపాపేట్ గాంధీ బొమ్మ దగ్గర మోడల్ మార్కెట్, మినీ ఫంక్షన్ అని 4 కోట్ల రూపాయల వ్యయంతో, అదేవిధంగా ఇప్పుడు ప్రాసెస్లో సుల్తానా హల్వాలో మ్యారేజ్ హాల్ సబ్ ప్లాన్ కింద ఉంది. బైరామల్ కూడా చెరువు గాను 5 కోట్ల రూపాయలతోనే టేబుల్ ఎజెండాలో అటు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, కేటీఆర్ గారు, మహేందర్ రెడ్డి గారి సహకారంతో ప్రాసెస్లు ఉన్నాయి. గతంలో ఫస్ట్ టైం కార్పొరేటర్ ఉన్నప్పుడు 90% 3 డివిజన్లు ఏర్పడ్డాయి, ఒకటే డివిజన్. తర్వాత ఇలా చంపాపేటలో ఉన్న 28 బూతులు ఇక్కడ యాడ్ అయినాయి. ఆ యాడ్లో 90% పనులు పూర్తి కావడం. చంపాపేట్ మెయిన్ రోడ్డుకు ఆనుకుని బైరామల్గూడ చెరువు ఉంది. ప్రస్తుతం దీన్ని చెరువు అని పిలవడం కంటే మురికి కూపంగా చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. మొత్తం డ్రైనేజీ నీరొచ్చి ఇందులో చేరుతుంది. మరోపక్క ఇప్పటికే చెరువంతా కబ్జా అయిపోయింది. ఈ చెరువు సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు ఎంత మాత్రం కనిపించడం లేదు. దీంతో ఈ రోడ్డు వెంట వెళ్లాలంటేనే ముక్కులను గుప్పెట పట్టి బిగించాల్సిన దుస్థితి. ఇక్కడ ఎంత దుర్వాసనంటే ఈ కంపు తగిలిన వెంటనే కుప్పకూలిపోయినా ఆశ్చర్యం లేదు. మరి కార్పొరేటర్ చేసిన అభివృద్ధి ఏమిటో అర్థం కాదంటారు ఇక్కడి వాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్తుంటే అసలు మినిమం మనం వెహికల్ వెళ్ళాలంటే కూడా ఈ రోడ్ వెళ్ళాలంటే నాకు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ దీని మీదంగా వెనకాల చూస్తే మీరు చూస్తుంటారు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు, అంటే ఎక్రోచ్మెంట్, అంటే వాళ్ళు ఇక వాటర్ ఎప్పుడైనా తగ్గుతున్నా కొద్దీ కొంచెం మట్టి పోసుకోవడము, గోడ కట్టుకోవడం. దీంతో ఏమైందంటే కబ్జా కుదిరేది. దీన్ని ఎన్నిసార్లు డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ ఎవరికి ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదు. ఏదైతే కేటీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ అన్న కాన్సెప్ట్ ఏదో నడుస్తుందో ఇక్కడ ఎక్కడ స్వచ్ఛంగా కనిపిస్తుందో ఒకసారి కేటీఆర్ చూడాల్సిన పరిస్థితి ఉన్నది. చెరువు కబ్జా అనేది ఆల్రెడీ కేటీఆర్ గారికి తెలుసు, మేయర్ గారు విజిట్ చేశారు, హెచ్ఎండిఏ వాళ్ళు అన్ని ప్రాసెస్లు. ఎవరెన్ని కబ్జాలు చేసినా చెరువులు నాలాలు కబ్జా చేస్తే మాత్రం ఇయ్యాల కాకుండా రేపు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం కూల్చేస్తుంది. ఎవరైనా లంచం తిన్నా బయటపడతారు దొంగలు. మొత్తానికి చంపాపేట్ చరిత్ర చెప్పుకోవడానికి ఘనం, తీరా అక్కడికి వెళ్లి చూస్తే వర్తమానం హీనంగా తయారైంది. కార్పొరేటర్ ఏమో తనకు గల్లీ గల్లీ తెలుసని కటింగ్ ఇవ్వడం తప్ప మరేం చేయడం లేదని తెలుస్తోంది. ఏళ్ల తరబడి పాలించడం కాదు, చరిత్రలో నిలిచిపోయేలా ఒక్క పనైనా చేసి చూపించాలంటున్నారు అక్కడి జనం. మరి రమణారెడ్డి జనం సమస్యలను సావధానంగా విని వీటి పరిష్కారానికై కృషి చేస్తారా, లేక గత కొన్నేళ్లుగా అధికారం తమదే కాబట్టి లైట్ తీసుకుంటారా తెలియాల్సి ఉంది. ఇది ఇవాల్టి కార్పొరేటర్ గ్రాఫ్. రేపటి కార్పొరేటర్ గ్రాఫ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.